హాయ్ అండి. హాయ్ అండి. ఈరోజు యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై గురుదేవదత్త. రోజు మనం ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నాము. ఈరోజు చాలా అత్యంత అద్భుతమైన వీడియోనండి. చూడండి, రోజు చక్కగా సరదాగా మేము ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాం ఎవరినో ఒకళ్ళని, అంటే మహాభక్తుల్ని. ఈరోజు కూడా అత్యంత అద్భుతమైన దత్త భక్తుల్ని మీ ముందుకు తీసుకొస్తున్నామండి. ఇదిగోండి, ఈమె పేరు చిన్ని, ఆవిడ పేరు సత్యవతి గారు. మేము గుడివాడ వచ్చినప్పుడు మొట్టమొదటిగా వీళ్ళని దర్శించుకున్నామండి. మా పక్క ఇంట్లో ఉండేవాళ్ళు. ఈ పాప చిన్న పిల్ల అనమాట. అప్పుడు దాదాపు ఎప్పుడు ఒక 38 years బ్యాక్ అనమాట. చిన్న పాప. అలా అప్పటి నుంచి మనకి పరిచయం. అయితే అప్పుడు దత్తభక్తులు మాకు అవి ఏం తెలియదు. నాకు తెలియదు, వీళ్ళకి తెలియదు. తర్వాత మెల్లమెల్లగా ఆ పుష్పాలంతా ఒక్కొక్క పుష్పంగా ఏరి గుచ్చుకున్నాం. కాబట్టి ఈరోజు దత్తభక్తులు అని మీ దగ్గర గొప్పగా చెప్తున్నాం నిజంగానే. అలాగే దత్తుడు అలాగే లాక్కున్నాడు అతన్ని. అయితే ఎందుకు చేయాలనిపించిందంటే నాకు ఈ వీడియో, ఈమె తల్లి అంటే అపారమైన ప్రేమ ఎవరికి ఉండదండి, ఉంటుంది. కానీ ఎక్కడ కూడా కానీ కొంచెం కూడా విసుగు విరామం లేకుండా తల్లి సేవ చేస్తూనే ఉందన్నమాట. ఆవిడ నిజంగానే చాలా యంగ్గా ఉండేవాళ్ళండి, చాలా యాక్టివ్గా. మాకు తెలిసిన అప్పుడు కూడా చాలా యాక్టివ్గా ఆవిడ ఒక నవల్స్ బుక్ షాప్ ఉండేది. ఆ నవల్స్ అంతా అలా ఇచ్చేది. అబ్బా, చాలా వెరీ యాక్టివ్ పర్సన్ అనమాట. మరి వయసు రీత్యా ఎవరికైనా వస్తుంది కదా ఇదని. అయితే తనకి ఇప్పుడు ఇంచుమించు ఒక 10 years నుంచి కొంచెం బాగాలేదు. అయితే ఒక 2 ఏళ్ళుగా నుంచి ఇంకా అసలు పూర్తిగా బెడ్ రిడన్ అయ్యి యాక్సిడెంట్తోనే బతుకుతుందండి నిజంగా మాట్లాడితే. కానీ అంత దీంట్లో కూడా తల్లిని, ఈ తల్లే కాదండి, వీళ్ళకి ఒక తమ్ముడు ఉన్నాడు. ఆయన కూడా తన అమెరికాలో ఉంటాడు. ఆ అబ్బాయి కూడా ప్రతి సంవత్సరం తల్లి కోసం వచ్చి తల్లికి అక్కడ ఒక 4 రోజులు ఉండి సేవ చేసుకొని మళ్ళీ తను వెళ్ళిపోతాడనమాట. తిరిగి కూడా 2 పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు. వాళ్ళిద్దరు కూడా అమ్మమ్మ అంటే ఎంతో ప్రేమ. వీళ్ళ పరిధిలో ఆమె అమ్మ, ఈవిడ కూతురు, ఈవిడికి ఒక 2 పిల్లలు, ఆవిడకి ఒక కొడుకు, కోడలు. ఇది అండి వాళ్ళ కుటుంబం. ఎందుకు చెప్తున్నానంటే జనరల్గా తన కుటుంబాన్ని తన ఇది వరకే చూసుకుంటారు. కానీ ఈ పాప ఎందుకంటే ఆదర్శంగా తీయాలనిపించిందంటే, నేను వచ్చి కూర్చోగానే బాగా ఏడ్చేసింది. ఎందుకురా అంటే, నాకు మా అమ్మ సేవ చేయడం ఎంత ఆనందంగా ఉందో ఆంటీ అని పిలిచేది నన్ను చిన్నప్పటి నుంచి. కాబట్టి చాలా ఆనందంగా ఉంది ఆంటీ. అసలు ఎందుకు ఆంటీ ఓల్డేజ్ హోమ్లు ఇవన్నీ చేసి తల్లిదండ్రులకి అసలు సేవ చేయలేకుండా పోతున్నారు, అసలు నాకు అసలు చాలా బాధ కలుగుతుందంటే భయంకరంగా ఏడ్చేసింది. అరే, నీతో కదా ఇలాంటి మోటివేషన్ వీడియోలు చేయాలి, భలేదానివే అని. ఎందుకంటే తన పూజ ఇష్టం, సిద్ధమంగళ సూత్రం ఇష్టం, అలాగే ఆవిడికి ఇష్టం. ఇలా గొప్ప అద్భుతంగా శ్రీపాద వల్లభ స్వామి చరితామృతాన్ని, సిద్ధమంగళ సూత్రాన్ని అనర్గళంగా పాడుతారని. కాబట్టి భక్తి ఎలా వచ్చింది, అసలు సేవ చేస్తే తనకేమొచ్చింది అని తన మాటలని మనం విందాం. హాయ్ చిన్ని, చెప్పు, మన వాళ్ళ కోసం ఏం అందిస్తావు, మన వాళ్ళ కోసం ఏం చెప్పాలనుకుంటున్నావు? ఎడవకుండా చెప్పు. జై గురుదత్త. గట్టిగా చెప్పు. మా అమ్మ అంటే నాకు చాలా ప్రాణం అండి. ఎందుకంటే అసలు చాలా మా అమ్మ ఉంటే చాలా అనుకుంటాను. ఏడకమ్మా, చెప్పు. సంతోషంగా ఉండాలి ఇలా ఉన్నందుకు. మనం ఎంత చేసినా కూడా ఆ రుణం తీర్చుకోలేమండి, అసలు తీర్చుకోలేము. ప్లస్ ఆ రుణం మన జీవిత కాలం చేసినా కూడా రుణం తీరే రుణం కాదు. తల్లిదండ్రులని ఎవరైనా అలాగే చూసుకోవాలి. ఇప్పుడు ఓల్డేజ్ హోమ్లో వచ్చి తల్లిదండ్రులని అక్కడ పెట్టి డబ్బులు ఇస్తున్నాం, మనం చూడకపోతారా, చేయకపోతారా అంటారు. తర్వాత వాళ్ళ పిల్లలు వాళ్ళని అదే పని చేస్తారని వాళ్ళకి తెలిసినా కూడా అలాగే చేస్తారు. కానీ అలా చేయొద్దండి, ఎవ్వరూ కూడా అలా చేయొద్దు. తల్లిదండ్రులను చూసుకోండి. తల్లిదండ్రులని పూజించినంత భగవంతుని పూజించిన, సాక్షాత్తు ఆ దత్త భగవానుడిని పూజించినట్టే అవ్వద్ది తల్లిదండ్రులను పూజిస్తే. చాలా మంచిగా చెప్పావమ్మా. నిజంగానే ఏ పూజలు కూడా అవసరం లేదమ్మా. తల్లిదండ్రులని, పెద్దల్ని పూజిస్తే, అందరినీ ప్రేమిస్తే నిజంగా పూజలు కూడా ఏం లేదు. అంటే అందరూ అనుకుంటారు కూడా ఉండలేక తల్లి రూపంలో తండ్రి ఏంటి బయటికి వెళ్ళి తీసుకొస్తాడు, తల్లి ఇంట్లో ఉండి చేసే పని చేస్తుంది. కానీ తల్లి చేసినంత ఇదిగా తండ్రి తక్కువ అని కూడా అన్ను. తల్లి ఇద్దరు సమానమే. కాకపోతే తల్లికి ఎక్కువ ఓర్పు ఉంటుంది. ఏదన్నా సరే తల్లి సర్లే ఈ పూటకి ఇలా అన్నారు, పోన్లే ఏం కాదు మనకి, మనల్ని ఇసుక్కున్నారు అని ఇచ్చి ఏంటి ఎప్పుడు ఇసుక్కుంటారు అన్న మాట అనుకోకూడదు.
మనం ఎంత సేవ చేస్తే మనకి పిల్లలు ఉన్నారనుకో మన వెనకాల భగవంతుడు వాళ్ళకి చూపిస్తాడు, వాళ్ళకి మంచి చేస్తాడు భగవంతుడు ఎప్పుడు కూడా. మనం నలుగురిలోకి వెళ్ళినా కూడా వాళ్ళకి ఏదైనా సేవ చేసామనుకో, ఎందుకక్క నువ్వు ఇలా అందరితోనూ మాట్లాడతావు, అందరితోనూ వాళ్ళు ఇసుక్కున్నా కూడా నవ్వుతూ మాట్లాడతావు అని అంటారు. అంటే నేను అంటానమ్మా, మనం ఇప్పుడు ఎవరికన్నా ఏదైనా మంచి చేసామనుకో ఆ మంచి మన పిల్లలకి వస్తుందిరా, మన పిల్లలకి భగవంతుడు మన పిల్లలకి ఇస్తాడు. అందుకని ఏదైనా మంచి చేస్తేనే ఎవరికైనా మంచి జరుగుద్ది అని నా ఉద్దేశం. నిజంగా చాలా గొప్పమ్మ. ఎందుకంటే ఈ కాలము సత్యవతి గారు తల్లిదండ్రులు చూడాలన్నా లేకుంటే భారం అనుకునే పిల్లలు ఉన్నారు. అలాగే పాపం అద్భుతంగా ఇదిగో ఇలాంటి వాళ్ళు పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు, అటు ఉన్నారు ఇటు ఉన్నారు నాన్న. కానీ కుదరక కొంతమంది ఓల్డ్ ఏజ్ హోమ్లో చేర్పిస్తున్నారు. తర్వాత వచ్చి ఇంకా పాపం వాళ్ళకి ఇంట్లో ఇబ్బంది అని కొంతమంది, కావాలని కొంతమంది ఇలా చేస్తున్నారు. కానీ నీలాగా త్యాగం చేసే పిల్లలు కూడా ఉన్నారంటే నిజంగా వాళ్ళు కూడా వచ్చిందమ్మా. అమ్మ అంటే ఎంత ఇష్టం, అమ్మమ్మ అంటే కొంచెం బాధపడుతున్నా కూడా వాళ్ళు చూడలేరు అమ్మమ్మ అలా బాధపడుతుంది. ఎందుకు నిన్న ఏమీ చేయలేకపోయానమ్మంటే, నేను మిమ్మల్ని అడిగాను అమ్మ, నిన్ను అడిగాను అమ్మ, మేము అడిగామా మిమ్మల్ని, చేసి పెట్టలేదు మాకు అని. అమ్మ పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడుతుంది, చేస్తుంది. అది తింటున్నాం చాలదా, పిండి వంటలు చేయలేదు అవి చేయలేదు అని అనుకోకూడదు. మేము చేసి పెట్టిన అన్నాలు చేసి పెట్టావు, కుట్టి మాకు డ్రెస్సెస్ కూడా కుట్టి పెట్టావు, చేసావు అన్నీ చాలు. ఇప్పుడు రెస్ట్ తీసుకో. ఇంకొక విషయం ఏంటంటేనండి, ఆవిడకి చిన్న వయసులోనే భర్త కూడా దూరం అయ్యారండి. ఎన్నేళ్ళు ఎప్పుడమ్మా? ఆవిడకి 32 వయసులో భర్తను పోగొట్టుకుంది. అప్పుడు పిల్లవాడు చిన్న పిల్లవాళ్ళు వీళ్ళు, వాళ్ళని కష్టపడి పెంచుకొని పెద్ద చేసుకొని వస్తే ఆ తల్లి శ్రమను గుర్తించారు ముందు. అసలు విషయం ఏంటంటే తల్లి శ్రమను గుర్తించి ఈరోజు అమెరికాలో ఉన్నా కూడా అబ్బాయి తల్లి మాటకు ఇంత కూడా ఎదురు చెప్పడండి. ప్రేమతో ప్రతి సంవత్సరానికి ఇంచుమించు 6 నెలలకు ఒకసారి కూడా వచ్చేస్తాడట. వచ్చినా కూడా ఈ మగ పిల్లవాడు ఆడపిల్ల చేయడం పొరి తప్పదు అనుకుంటా, కానీ మగ పిల్లవాడు కూడా అలాగే చేస్తాడు. ఎలా చేస్తాడమ్మా మీ అబ్బాయి? ఆపరేషన్ అయ్యి పాపకి చిన్న పాప పుట్టినప్పుడు అక్క వాళ్ళ ఇంటికి పంపించాడు. నన్ను హైదరాబాద్ తీసుకెళ్ళాడు, ఆపరేషన్ చేయించాడు. ఆపరేషన్ చేయిస్తే బెడ్ మీద 15 రోజులు ఉన్నా. నైట్ డ్యూటీలు ఉన్నప్పుడు ఒక నర్సుని పెట్టేవాడు అమ్మ దగ్గర ఉండమని, డబ్బులు ఇచ్చి వేరే వెళ్ళిపోయేవాడు. నైట్ డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత నాని ఎవరింటికి వెళ్ళాలి నాన్న అంటే, వెళ్ళమ్మా నేను తీసి పారిపోస్తాను కదా అని బేషన్ తెచ్చిపెట్టి యూరిన్ పట్టి పారిపోసేవాడు. ఏడ్చుకొచ్చేది. ఎందుకు ఏడుస్తావే, తల్లికి చేసే అదృష్టం ఏ కొడుకులకు దక్కుద్దమ్మా, నాకు దక్కింది అంటే. దొడ్లోకి వెళ్ళాలయ్యా అంటే ఆ బాటిల్ పట్టుకొని తీసుకెళ్ళి కూర్చోబెట్టి తండ్రి ముడ్డుకి అడిగి లోపలికి తీసుకొచ్చేవాడు ఆ కొడుకులంతా. చూసారా అండి, అంటే బట్టలు తడిగుడ్డ పెట్టి నడుసు సరిగ్గా పెట్టట్లేదని తడిగుడ్డ పెట్టి తులసి నైట్ వేసి కూర్చోబెట్టి నువ్వు సంతోషంగా ఉండమ్మా చాలమ్మా నేనున్నానమ్మా నీకనేవాడు. నాకు ఎందుకని ఆ బాబా నాకు కొడుకుని ప్రసాదించాడు. నేను స్నానం చేసి తీసుకొచ్చాక శుభ్రంగా తుడిచి వాళ్ళు అంతా కొబ్బరి నూనె రాసి కూర్చోబెట్టి అన్నీ రెడీ చేసి కూర్చోబెట్టాక నేను ఏదైనా చేసి తీసుకొస్తాను కూర్చో అమ్మా అని అనుకో, దండం పెట్టేసేసి నీకు దండం అమ్మా, నువ్వు అలా పెట్టకూడదమ్మా దండం అని అంటే ఏడ్ చేస్తుంది ఆంటీ. నేను నాకు అనుకునేదాన్ని ఎవరితో చేయించకూడదు, భగవంతుడు ఒకళ్ళకి చేయించుకునే స్థితి రాకుండా నన్ను తీసుకెళ్ళయ్యా, నాకు ఇంకేం వద్దు అనుకునేదాన్ని. కానీ లేదమ్మా, వీళ్ళకి సేవ చేసే భాగ్యాన్ని చెప్పేశాడు భగవంతుడు ఇచ్చాడు. ఆమె చూడండి ఆక్సిజన్ అలా పెట్టుకొని పాపం ఇంచుమించు 2 ఏళ్ళుగా నాన్న ఆక్సిజన్ అలా పెట్టుకొని ఆవిడ పైన ఉంటే కింద నుంచి పైకి వచ్చి సేవ చేసి మళ్ళీ ఈవిడ వంట చేసుకొని మళ్ళీ ఆమెకు అందించి ఆవిడ పనులు ఆవిడ చేసుకొని మళ్ళీ వాళ్ళ అమ్మగారి పనులు చేసుకొని తర్వాత ఇంటికి వచ్చిన వాళ్ళు చూసుకొని ఒక ఆడవాళ్ళు ఎన్ని పోషణలు పోషిస్తున్నారు అనేది ఈ అమ్మాయి చిన్ని ద్వారా తెలిసిందమ్మా. కాదండి, కొడుకు కూడా వాడి మనసు ఎంత గొప్పదంటే మన కరోనాలో అందరూ ఫ్యామిలీ చచ్చిపోయారు కదా. ఎన్టీవీ న్యూస్ చూసుకుంటున్నాడు యూఎస్లో. చూస్తుంటే ఏదో వరంగల్ కరీంనగర్ జిల్లా పల్లెటూరులో పక్కన ఒక ఫ్యామిలీ తల్లి తండ్రి కరోనాతో చచ్చిపోయారు. మీ పిల్ల 6వ క్లాస్ చదువుతుంది, 6th క్లాస్ 7th క్లాస్, 2 ఆడపిల్లలు. అలా దండం పెట్టి టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తుంటే మమ్మల్ని ఎవరన్నా చదివిస్తే మేము చదువుకుంటాం సార్ అని ఏడ్చారంట. అది ఇది మనసు కరిగిపోయింది. ఎన్టీవీ వాళ్ళకి ఫోన్లు చేసి హైదరాబాద్ నుంచి అటు నుంచి
ఎలా అయితే అడ్రస్లు పట్టుకున్నాడు. పట్టుకుని ఏం చెప్పినా నాకు చెప్పండి ఏ పని చేయదు. అవన్నీ పట్టుకుని అడ్రస్లు తీసుకున్న తర్వాత వాళ్ళ సర్పంచ్ని వాళ్ళని అందరిని కనుక్కొని అమ్మాయి ఇలా జరిగింది, ఇలాగా మరి ఇద్దరు పిల్లలు, ఒక పిల్ల ఉన్న 6th క్లాస్, ఒక పిల్ల 7th క్లాస్, ఒకళ్ళని ఎవరినైనా అడాప్ట్ చేసుకుని చదువు చెప్పిద్దాం, చదువు వరకు అన్నాడు. నా మనసు బాధగల నాని చిన్నప్పటి నుంచి ఇద్దరు అక్క చెల్లి కలిసి పెరిగారు. తల్లి తండ్రి చచ్చిపోయారు, కన్ను చూపు కనపడిన అమ్మమ్మ ఉంది. ఇప్పుడు నువ్వు ఒక బిడ్డను తీసుకుంటావు, నేను కాదంటల్లా. ఆ రెండో బిడ్డ బాధపడద్దు కదా, చెల్లి భవిష్యత్తు, అక్కని తీసుకుంటే చెల్లి భవిష్యత్తు ఏమవద్దు అని దిగులు పడదు, చెల్లిని తీసుకుంటే అక్కవే దూరం అయింది అని వాళ్ళ బాధ మనం పెట్టకూడదు నాన్న. అలాంటి బాధ వాళ్ళిద్దరికి. నీకు ఓపిక ఉంటే ఇద్దరిని చదివించు, వాళ్ళ కాళ్ళ మీద లేదు అన్నావు ఇంత డబ్బు డిపాజిట్ చేసి ఇచ్చేసి నీ ఇష్టం అది, కానీ వాళ్ళని విడదీయద్దు అని చెప్పి మంచి సలహా ఇచ్చారు. నా మనసుకి బిడ్డల్ని విడదీయటం నాకు ఇష్టం ఉండదండి. చాలా అదృష్టం. పరాయి బిడ్డలైనా నా బిడ్డలానే చూసుకుంటా, నా బిడ్డలానే చూసుకుంటా అన్నాను అన్నమాట. అని అంటే సరేనమ్మా అని ఇద్దరిని అడాప్ట్ చేసుకున్నాను. చదువు చేసి మీ ఉద్యోగం వచ్చే వరకు నేను చదువు చెప్పిస్తాను, ఇక పెళ్ళిళ్ళు బాధ్యత అంతా మీ వాళ్ళు చూసుకుంటారు అని చెప్పాడు. ఇప్పుడు ఆ పిల్ల పెద్ద పిల్ల ఇంటర్ 2nd ఇయర్కి వచ్చింది, చిన్న పిల్ల 10th డిప్లొమా చదివిస్తున్నాడు హైదరాబాద్. అండి నిజంగా గుప్త సేవ అంటే ఇది కూడా. ఆడపిల్లని నువ్వు బాధపడద్దు నాన్న, ఖర్చు ఉంటుంది. పిల్ల పెరిగిన కొద్దీ మన బిడ్డల్ని ఎలా ఖర్చు పెడుతున్నాము అన్నిటికీ అట్లాగే ఉంటుందండి. అయినా పర్వాలేదమ్మా, నువ్వు చెప్పావు కదా ఇద్దరిని వేరు చేయండి. నేను అదండి మనకు కావాలి. ఇక్కడ డబ్బు ఉంటే సరిపోదు, జాలి ప్రేమ పెట్టే మనసు ఉండాలి. ఇది నేను ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటే ఎవరిని డబ్బులు నేను అడగనండి, నాకు భయం. అంటే మళ్ళీ ఎందుకు డబ్బులతో ఆ లింక్స్ ఉంటాయని నాకు ఇష్టం కూడా ఉండదు. అయితే గురువాళ్ళ కూడా చాలా కార్యక్రమాలు చేస్తే ఈమె ఆదుకుందండి. డబ్బు కోసం అన్ని చేస్తుంది గొప్పగా నచ్చదు, అలా అయింది. అయితే ఒక కార్యక్రమం చేయాలంటే మరి నిజంగానే డబ్బులు కావాలి కదా, ఎవరు చేయలేరు. అలా మీరు ఇస్తే తీసుకోవచ్చు. నిజంగా మీరు ఉదార స్వభావం కలిగి మీరు అంత కార్యక్రమాలు చేయడానికి నాకు సపోర్ట్ చేస్తారు. అలాగే వాళ్ళు ఎవరినో చూడండి, ఎక్కడో టీవీ చూడడం ఏంటి, ఎక్కడో ఆ పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడం ఏంటి, వాళ్ళ చదువులు ఇచ్చేయడం ఏంటి, ఇవన్నీ కూడా మనకు తెలియని పుణ్యాలు మన అకౌంట్ లో పడతాయమ్మా. అదృష్టవంతురాలమ్మా నిజంగా సత్యవతి గారు. మీరు ధన్యులు, ఈ జన్మకి ధన్యం చేసుకున్నారు కాబట్టి మీ పిల్లలు మీకు అదృష్టంగా దొరికారమ్మా. ఉంటే వాళ్ళ బిడ్డలు నా కొడుకు సంతానం ఒక్కటి కావాలి, తప్పకుండా ఇస్తారమ్మా. ఎందుకంటే నేను బాధపడిన తల్లి ఇస్తారు. అలాగే ఇంకొక విషయం, మీరు దత్తభక్తులు కదా, చాలా ఇష్టం కదా. అయితే మీరు సిద్ధమా ప్రధానికి మీరు కూర్చున్నా లేసినా దత్త అంటారు కదా. సిద్ధమంగళ స్తోత్రం కురుపురం వెళ్ళింది, మేము కురుపురం వెళ్ళాం, చాలా చోట్లకి వెళ్ళాం. కానీ ఆవిడ కోరిక ఏంటంటే పిఠాపురం, నేను చచ్చిపోయేలో పిఠాపురం ఒక్కసారి చూడాలి అని తన కోరిక. సరే పాపం ప్రస్తుత పరిస్థితులు వెళ్ళలేదు కాబట్టి మీరందరూ కూడా ఆరోగ్యం బాగున్నప్పుడే, మన చేయి కాలు మన కనీసం కదులుతున్నప్పుడే, నడుస్తున్నప్పుడే తప్పకుండా అప్పుడు కూడా చూడాలండి. మనకి ఎగ్జాంపుల్ చూడండి, పాప మా తల్లికి ఆరాటం అంటే పిఠాపురం వెళ్ళాలని. స్వామి నా మీద అనుగ్రహం చూపించలేదని బాధపడతాను, కానీ ఆయన ఎక్కడెక్కడ అనుగ్రహం చూపించాడు. ఇక్కడ పిఠాపురం నాకు ఎంత దూరంలో ఉంది పిఠాపురం, ఇదిగా ఎక్కడ నైమిషారణ్యం 2 సార్లు పంపించాడు స్వామి నన్ను. అలా కాదు, 15 రోజులు ఉండి అక్కడికి వెళ్ళి వచ్చాను. గురుపురం కూడా వచ్చారు కదా నాతో, గురుపురం కాశీ వచ్చారు కదా, అన్నీ చూశాను. కానీ నాకు ఆయన అనుజ్ఞ కలగాలి, నేను ఆయన దర్శనం. అలా లేదు, అనుగ్రహం కలగలేదు అనుకుంటే కురపై వెళ్ళేదని కాదు, అదేం కాదు, స్వామి అనుగ్రహం ఉంది. సరే అయితే మీరు కాబట్టి గాన్గాపురం వచ్చారు, అంత దూరం కాబట్టి చక్కగా చేసుకున్నారమ్మా. మీరు మీ నోడుతూ ఒకసారి సిద్ధమంగళ స్తోత్రం ఒకసారి చదివి వినిపించు. చెన్నితిని గురుచేత పారాయణ చేస్తుంది. స్తవన మంజరి అంటే చాలా అద్భుతమైన ఇష్టం అనమాట బాబాది. అలాగే సిద్ధమంగళ స్తోత్రం కూడా ఎప్పుడు పట్టిస్తూనే ఉంటారు. మన వాళ్ళ కోసం నీకు ఇష్టం కదా బాగా సిద్ధమవుతున్నాం, అది మన వాళ్ళ కోసం ఒకసారి నీ గొంతుతో ఒకసారి శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీరాకీధర శ్రీ
శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ సత్య ఋషీశ్వర దుహితానందన బాపనాయనుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ సవిత్ర కాటక చయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ చౌపాతి దేవు లక్ష్మి గణ సంఖ్యాబోధిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ పుణ్యరూపిణీ రాజమాంబసుత గర్భ పుణ్యఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ సుమతి నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ పీఠికాపురా నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ జై గురుదేవ. ఇదండి, చూసారుగా ఎంత అద్భుతంగా పాడారు. వాళ్ళు కూర్చున్నా లేచినా సిద్ధమంగళ సూత్రమే. అలాగే ఆవిడ నిజంగా యాక్సిడెంట్ పెట్టుకున్నా కూడా సిద్ధమంగళ స్తోత్రం మర్చిపోతుంటండి. అని చూసారా, దత్తుడు అంటే అంత ప్రేమ. సిద్ధమంగళ స్తోత్రం అంటే ఆమెకు అమితమైన నిజంగా వాక్శల్యం అనమాట. కాబట్టి మీరందరూ కూడా సిద్ధమంగళ స్తోత్రాన్ని చదవండి. అనంత అద్భుతమైన శక్తిని మనంతా పొందుదాం. అలా కాకుండా దీని ఒక మంచి మాట చెప్పింది, తల్లిదండ్రుల్ని చూస్తే ఆ భగవంతుని పూజించినట్టే భగవంతుడే తల్లిదండ్రుల రూపంలో ఉంటారు అని మనకు అందరికీ మంచి మెసేజ్ ఇచ్చింది. కాబట్టి థ్యాంక్ యూ చిన్ని, చాలా మంచిగా చెప్పావు. చాలా చాలా మంచిగా చెప్పారమ్మా. తల్లి తండ్రి గురువు దైవం అన్నారు. అవునమ్మా, ఫస్ట్ తల్లి తండ్రి గురువు దైవం. కాబట్టి మిమ్మల్ని ఇలా కలుసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉందమ్మా. జై గురుదత్త. జై గురుదత్త.